ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము. నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రొవర్బ్స్ చాప్టర్ 3 verse 8. ఇట్ విల్ బి హీలింగ్ టు యువర్ ఫ్లెష్ అండ్ రిఫ్రెష్మెంట్ టు యువర్ బోన్స్. సహోదరి సహోదరుడా, సర్వోన్నతుడైన దేవుడు సొలొమోను ద్వారా ఈ రోజు నీకు ఉపదేశం చేస్తున్నాడు. జ్ఞానమును నీ హృదయంలోనికి తీసుకో, నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది, సరైన ఆలోచనలతో నింపుతుంది. జ్ఞానము ఆరోగ్యాన్ని ఇస్తుంది, నువ్వు ఆరోగ్యంగా ఎలా జీవించాలో నేర్పిస్తుంది. జ్ఞానం సంపదనిస్తుంది, కష్టపడటం జాగ్రత్త పడటం నేర్పిస్తుంది. అయితే ఆ జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. ఆల్ ట్రూ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని దేవుడు నీకు ఉపదేశం చేస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఇంటెలిజెన్స్. గాడ్ ఈజ్ మోర్ వైజర్ దాన్ యూ. ప్రస్తుత జనరేషన్లో ఉన్న యువతీ యువకులు వారి తెలివితేటల మీద, వారి జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. దేవుని చిత్తమును గుర్చిన జ్ఞానం తెలుసుకోలేక ఆత్మీయంగా బలహీనపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పరిశుద్ధంగాను నిరపరాధిగాను నిర్దోషిగాను దేవుని రాజ్యంనకు వారసురాలిగాను వారసుడిగాను ఉండాలన్నదే దేవుని చిత్తము. అప్పుడు నీవు సంపూర్ణ బలముతో బలపరచబడతావు. ఆత్మీయంగాను భౌతికంగాను ఆరోగ్యంగా ఉంటావు. గాడ్ టీచెస్ హిస్ విజ్డమ్ టు యూ. ట్రస్ట్ హిమ్, ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యందే గుప్తములై ఉన్నవి. కాబట్టి నీవు నీ పూర్ణ హృదయంతో యేసయ్య యందు భయభక్తులు కలిగి ఉండుము. నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవు చెప్పు ఉపదేశము, నీవిచ్చు జ్ఞానము మమ్మల్ని నీతిమంతులుగా చేస్తుంది, మాకు ఆరోగ్యమును బలమును ఇస్తుంది. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో నీ వాగ్దానం, నీవిచ్చు ఉపదేశం ఫలింపచేయుమని తేజోమయుడైన యేసయ్య నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.